నమస్కారం. నెక్స్ట్ జీనియస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం సచివాలయం మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్తరంపై సీఎం మొదటి సంతకం చేశారు. డిఎస్సిలో కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఉన్నాయి. ఎస్టీటీ 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఫైల్స్ పై 2 సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు దస్త్రంపై 3 సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4, నైపుణ్య గణనపై 5 సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలకపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్లో దారి పొడవునా పూలు జల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవిని పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చియార్డ్ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. రాజకీయ అంశాలతో పాటు గుంటూరు మిర్చియార్డ్ గురించి వారు చర్చించుకోనున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40% ప్రజలు మనవైపే ఉన్నారు అనేది మర్చిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోంది. మరికొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99%
100% వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. మేనిఫెస్టోని బైబుల్లా, ఖురాన్లా, భగవద్గీతల ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి ప్రతి అక్కచెల్లంల ఆశీస్సులు తీసుకుంటూ ఇది అమలు జరిగిందా లేదా అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజు ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని జగన్ స్పష్టం చేశారు. ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఈ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరి తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. కేబినెట్ లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై బాధ్యత పెట్టారు. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికుడికి భద్రత సౌకర్యంగా ఉండేలా చూస్తామన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లను పర్యావరణ హితంగా చేయడానికి చర్యలు తీసుకుంటాం. టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి రావడమే మా లక్ష్యం. అశోక్ గజపతి రాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ఏపీలోని విమానయానికి అద్భుతంగా పునాదులు వేశారు. ఉడాన్ స్కీమ్ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అమలు చేసి టైర్ 2, టైర్ 3 సిటీలతో పాటు సామాన్యుడికి విమానయాన శాఖ అవకాశం కల్పించారు. దీన్ని మరింత విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. And I'm very happy to be fitting that choice, and I would like to thank Narendra Modi ji for entrusting me with this huge responsibility. And also I would like to thank my people of Srikakulam and Andhra people who have made me as an MP for the 3rd time, and it was only with their blessings that I sit here. And I would also like to remember my father, who was also a politician from Andhra Pradesh, who has served as a union minister, Mr. Yaran Naidu. He has passed away in an unfortunate accident, but he has been showing his blessings from the heavens, so I'd like to remember him again. So with all their blessings, I've taken a very important step in my life,
in my political career of becoming a cabinet minister and becoming a minister of civil aviation, and my only priority is that I have to do full justice for this responsibility of taking this up. And one of the most important priority for me is to create ease of flying scenario in the civil aviation, as the civil aviation air travel is becoming more and more approachable to the common man, and that has always been the motto of this government, that the whatever benefits that the government is providing, that has to reach to the last mile. It has to have the last mile connectivity. It has to reach the poorest of the poor man. And definitely in our agenda we will make civil aviation or the air travel in this country more approachable to the common man of this country, and more easily accessible, and that will be one of the priorities. So I'm stressing the word ease of flying. Let it be in the sense of the comfort or the convenience or the safety, security, whatever aspects it comes regarding the passenger that is choosing air travel. We would make him the core of whatever planning or thought process we are going through today. And in that sense, I would like to prepare a 100-day action plan for my ministry also, which is also a wonderful suggestion from our Honorable Prime Minister Narendra Modi ji. He has a grand vision for India, and we also have a vision for our civil aviation department, and we are going to create a 100-day plan. And from that 100-day plan, we are going to make it implementable. From that 100-day plan, we are going to move towards 100 years of independence, which is 2047, which is the Viksit Bharat, the grand scheme. So we are planning for 25 years ahead also. We want to lay a strong foundation on the foundations that have been already laid by my previous ministers, and I would like to thank them also, especially Jyotiraditya Scindia ji, who has been leading this ministry till now. And before that, a senior member from my party, Ashok Gajapati Raju Garu, who was leading this ministry from 2014 to 2018, where they have won. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈఓ గౌతమి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జిఆర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఓజసే వీర్యాయ గృహ్ణామి అబాయో మధ్యతో రసః తమహమస్మాముష్యాజనాయ శ్రీనివాసః పరమాగతిర్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః సర్వదామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధా శోభమానం మహీయతే కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే తత్వక్షస్థల నిత్యవాసరసికా తత్క్షాంతి సంవర్ధిని. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని, ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైంబర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని శ్రీ వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు.
ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో 1 నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటారని తెలిపారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని, ఎనర్జీని రీఛార్జ్ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సంవత్సరాలు జరిగిన నష్టం 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయింది. ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు. అందుకే నేను ఎక్కడ రాగద్వేషాలు లేవు. అదే సమయంలో ప్రజలు కూడా కోరుతున్నాం, ఓట్లు వేసాం, మా బాధ్యత అయిపోయిందని కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి, ప్రభుత్వంలో భాగస్వాములు కండి. అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు మీకు చెప్పాను, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2లో ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళకే వస్తుంది. ఏ దేశానికి పోయినా, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, స్విట్జర్లాండ్కి పోయినా, ఎక్కడైనా ఒక పాష్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు, అందులో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే ఎన్నేళ్ళు, 20 సంవత్సరాలు, 25 ఏళ్ళు సాధించాం. ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం, ఐటీని అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితికి వచ్చాం. భారతీయులు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు. అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్లో భారతీయులు పెద్దగా రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం. ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ 1 కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ. అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను. మోదీ సహకారంతో రాష్ట్ర రాజధాని అభివృద్ధితో పాటు కేంద్ర ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అవుతాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర తెలిపారు. కేంద్ర నిధులతో చేపట్టే ప్రగతి పారదర్శకంగా జరిగేలా చూస్తామన్నారు. అవసరం అనుకుంటే బీజేపీ ఈ విషయంలో చంద్రబాబు సర్కారును నిలదీస్తుందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో కేంద్ర నిధులతో చేపట్టే పెండింగ్ ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తలుగా ఉన్న శ్రీనివాస్ వర్మ, సత్యకుమార్, బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఎదిగిన వైనాన్ని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెబుతుంటుందో, చేసి చూపిస్తుందో, ఈసారి మంత్రివర్గంలో, ఎన్డీఏ మంత్రివర్గంలో కూడా అదే జరిగింది. కష్టపడి పనిచేసే కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఉంటుందని ఏదైతే మొదటి నుంచి మేము చెబుతున్నామో దాని ప్రకారమే బండి సంజయ్ గారికి కానీ, కిషన్ రెడ్డి గారికి కానీ, అలానే ఇక్కడ సత్యకుమార్ కానీ మంత్రి పదవులు రావటం, అట్లానే కేంద్రంలో శ్రీనివాస్ వర్మ గారికి కూడా మంత్రి పదవి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరికీ కూడా మరింత ఉత్సాహాన్ని నింపింది. అలానే రానున్న రోజుల్లో కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేయడానికి మంచి ఊతం ఇచ్చింది. అటు తెలంగాణలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారంలో రావటం తథ్యమనడానికి ఇదే నిదర్శనం. ఒక సామాన్య కార్యకర్తగా టీ తాగుదామంటే మాతో పాటు రోడ్డు మీద కూర్చున్న వ్యక్తికి, శ్రీనివాసరావు వర్మ అనే వ్యక్తికి అన్యూహంగా మరి ఎంపీ సీట్ ఇవ్వటం, ఎమ్మన్నే కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. ప్రతి కార్యకర్త కూడా దీన్ని జీర్ణించుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. అలానే మరి తెలంగాణలో చూస్తే కిషన్ రెడ్డి గారికి, అలానే బండి సంజయ్ గారికి ఇద్దరు కూడా కింద స్థాయి కార్యకర్తలు. వారు పడిన కష్టం ప్రతి కార్యకర్త చూశారు. వారితో పాటు ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. కిషన్ రెడ్డి గారికి కానీ, బండి సంజయ్ గారికి కానీ, శ్రీనివాస్ వర్మ గారికి కానీ వీళ్ళకి ఎవరికి మంత్రి పదవి వచ్చినా కూడా మాకు మంత్రి పదవి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం. ఇది ఎందుకు చెబుతున్నాం అంటే ఏదో పైరవీల కోసం, డబ్బు సంపాదన కోసం, లేకపోతే చుట్టరేకంలో అనుభవించడం కోసం అని కాదు. మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా మా నాయకులకి ఈ యొక్క పదవి వస్తే చాలు. అట్లానే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకరిస్తే చాలు అనేది మా యొక్క తృప్తి.
కార్యకర్త మీద భుజం మీద చేసి బాగున్నామంటే ఆనందపడి చొక్కా దించుకునే పని చేసే పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వీళ్ళకి మీరు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. పిలిచి పని అప్పయితే కష్టపడి పనిచేసే తత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్ల ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించడం, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో పదవి బాధ్యతలు స్వీకరించడం, అలానే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించడానికి అందరం కూడా మీ పార్టీ కార్యకర్తల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాల లోకల్ బాడీస్లో కూడా మేము బాగా వేయబోతున్నామని మరోసారి తెలియజేస్తున్నాం. తనకు ఓట్లేశారని, తమ సామాజిక వర్గంపై దాడులు చేశారని, అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్త అయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్నా 40% ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్త కాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డాం. ఇప్పుడు అంతే. మా అపజయానికి కారణాలు విశ్లేషిస్తున్నాం అని అనిల్ చెప్పారు. దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం. పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు. అదేం ఇబ్బంది ఏం లేదు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు వీళ్ళు వాళ్ళు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరు యాడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు. అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది. ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడడం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం. రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం షీర్జోన్ గాలుల కొత్త కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కాగా గురు శుక్రవారాల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తమది కూల్చే ప్రభుత్వం కాదని, ఆస్తులు కాపాడే ప్రభుత్వమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారన్నారు. ఒక కేంద్ర మంత్రి పదవి ఉత్తరాంధ్రకు ఇచ్చారని చెప్పారు. కూటమిది ప్రజాప్రభుత్వమని, ప్రచార ప్రభుత్వం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కూల్చే ప్రభుత్వాన్ని చూశామని, ఇప్పుడు ప్రజా ఆస్తులు కాపాడే ప్రభుత్వాన్ని చూస్తారని చెప్పారు. విజయనగరంలో జరిగిన భూ అక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు అప్పలనాయుడు వివరించారు. ప్రయాణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి ఉండదు. మేము చూసేది ప్రజాపక్షం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నాం అని మాట్లాడారు. నేను లోతుగా పోను కానీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ప్రభుత్వాన్ని, మీకు ఒక బాధ్యత గల పార్టీగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. రుషికొండ భవనాన్ని ఇప్పుడే ఒక బ్యాగ్లో, మామూలు బ్యాగే సహజంగా జగనన్న ఫోటో ఉంటే అది ఇవ్వండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. విషయాన్ని ప్రజల సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ప్రజలకు ఉపయోగిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానమే ఈరోజు సంఘటన. మేము చెప్పాం కదా, కూల్చే ప్రభుత్వం ఇది కాదు. అవసరం ఉంటే కడతాం, కట్టవలసి వినియోగించుకోండి ప్రజలకు ఉపయోగపడినవి. ట్రాఫిక్ లో కూడా నిన్న వచ్చారు, ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని చెప్పి 10 చెప్తున్నారు. నిన్న కూడా కొంతమంది సోదరులు, పోలీసు సోదరులు కూడా డేరాలు పెట్టారని చెప్పేసి మనం చూస్తాం. పరదాలు పెట్టొద్దని స్వయంగా చెప్పారు. కానీ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి. ప్రజల కోసం ఆలోచించే మనుషులు కనుక మా నాయకుడి కానీ మేము కానీ ఆ లైన్లో వెళ్తాం తెలియజేసుకుంటాం. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో 4 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. అరెస్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జూన్ 20 వరకు పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.